నమస్కారం. భారతీయ దేవాలయాలు ఇవి కేవలం భక్తికి, ప్రార్థనలకు మాత్రమే కాదు, అంతుచిక్కని ఎన్నో రహస్యాలకు, అద్భుతమైన ఇంజనీరింగ్కి సజీవ సాక్ష్యాలు. ఈనాటి మన విశ్లేషణలో ప్రముఖ మూలాల ఆధారంగా పురాతన భారతీయ దేవాలయాల వెనుక దాగి ఉన్న చారిత్రక వాస్తవాలను, వాస్తుశిల్ప అద్భుతాలను డీకోడ్ చేద్దాం. ఎన్నో శతాబ్దాలుగా ఈ కట్టడాలు తమలో దాచుకున్న నిగూఢమైన విషయాలను కాస్త సైంటిఫిక్గా, లాజికల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈనాటి విశ్లేషణలో మనం చూడబోయే ముఖ్యమైన అంశాలేంటంటే: 1. కోనార్క్ సూర్యదేవాలయ రహస్యాలు. 2. గర్భగుడిలో ఇసుక ఎందుకు నింపారు. 3. గాలిలో తేలే ఆ విగ్రహం మిస్టరీ ఏంటి. మరియు 4. ఇతర అంతుచిక్కని భారతీయ ఆలయాల గురించి. ముందుగా మొదటి భాగం, కోణార్క్ సూర్యదేవాలయ రహస్యాలు. కోనార్క్ అనగానే ముందుగా గుర్తొచ్చేది సూర్యభగవానుడు. కాని ఈ గొప్ప ఆలయ నిర్మాణానికి, శ్రీకృష్ణుడి జీవితానికి మధ్య ఒక పురాతనమైన, చాలా బలమైన సంబంధం ఉందని మూలాలు వివరిస్తున్నాయి. అదేంటంటే, శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడికి ఒక శాపముందట. ఆ శాపం నుంచి విముక్తి పొందడానికి సూర్యభగవానుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ ఆలయ నిర్మాణం జరిగిందని ప్రసిద్ధ గ్రంథాలు చెబుతున్నాయి. ఒక చారిత్రక కట్టడానికి, ఒక పౌరాణిక గాథకు మధ్య ఉన్న ఈ లింక్ నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక రెండవ భాగం, గర్భగుడిలో ఇసుక ఎందుకు. అక్షరాల 120 ఏళ్లు. అవును, గత 120 సంవత్సరాలుగా కోనార్క్ సూర్యదేవాలయం ప్రధాన గర్భగుడిని పూర్తిగా ఇసుకతో నింపేసి బాహ్య ప్రపంచానికి ఎప్పటికీ మూసివేశారు. జస్ట్ ఒకసారి ఊహించుకుందాం, ఇంత సుదీర్ఘకాలంగా ఒక ప్రధాన దేవాలయాన్ని అలా ఎందుకు బంధించి ఉంచాలి? సహజంగానే ఇక్కడ ఒక అతిపెద్ద ప్రశ్న తలెత్తుతుంది. దీని వెనుక ఉన్న అసలు కారణమేంటి? అసలు ఆ ఇసుక కింద ఏముంది? కేవలం గుడి కుప్పకూలిపోకుండా నిరోధించడానికి మాత్రమే ఆ ఇసుకను నింపారా? లేక ఆ ఇసుక రాసుల వెనుక ఆ గర్భగుడి చీకట్లలో చరిత్రకు కూడా తెలియని ఏదైనా పెద్ద రహస్యాన్ని కప్పిపెట్టారా? చరిత్రకారులను, పరిశోధకులను దశాబ్దాలుగా తులుస్తున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. అసలు ఈ ఇసుక వెనక ఉన్న ప్రధాన సిద్ధాంతాలు పరిశీలిస్తే, 1 శతాబ్దం క్రితం బ్రిటిష్ వారి పాలనాకాలంలో ఆలయ గోడలు బీటలు వారుతున్నాయని, ఆ శిథిలాలు కూలిపోకుండా ఒక సపోర్ట్ కోసం లోపల ఇసుకను నింపారని ఒక వాదనుంది. అయితే దీనికి కౌంటర్గా ఇంకో వాదన కూడా ఉంది. అదేంటంటే, ఏదో అంతుచిక్కని, అత్యంత శక్తివంతమైన రహస్యాన్ని ప్రపంచం కంటపడకుండా దాచడానికే ఆనాటి బ్రిటిష్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని మూలాలు వివరిస్తున్నాయి. ఇసుక మిస్టరీ అలా ఉంచితే, ఇక 3వ భాగం, గాలిలో తేలే విగ్రహం. కోనార్క్ చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన పురాణమిదే, గాలిలో తేలే విగ్రహం. ఒక భారీ లోహపు విగ్రహం కింద ఎలాంటి సపోర్ట్ లేకుండా గాలిలో అలా మధ్యలో తేలుతూ ఉండేదని చెబుతారు. తెలతరాలుగా ఈ విషయం భక్తులను, సైంటిస్టులను మంత్రముగ్ధులను చేస్తూనే ఉంది. అసలు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ఇది ఎలా సాధ్యపడింది అన్నది ఒక పెద్ద మిస్టరీ. అయితే దీని వెనుక 2 విభిన్న వాదనలున్నాయి. ఒకవైపు ఆ విగ్రహం గాలిలో తేలడానికి కారణం సూర్యభగవానుడి మహిమ, దైవిక శక్తి అని ఆధ్యాత్మిక వర్గాలు బలంగా నమ్ముతాయి. కాని మరొకవైపు చూస్తే, వాస్తుశిల్ప సిద్ధాంతాల ప్రకారం ఆలయ నిర్మాణంలో పైభాగన కింద అత్యంత శక్తివంతమైన అయస్కాంతాలను అమర్చారని, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్లే ఆ లోహపు విగ్రహం గాలిలో అలా బ్యాలెన్స్ అయి తేలియాడుతూ ఉండేదని అత్యంత అధునాతన ఇంజనీరింగ్ టెక్నిక్ గురించి మూలాలు వివరిస్తున్నాయి. ఇక చివరిది, 4వ భాగం, ఇతర అంతుచిక్కని భారతీయ ఆలయాలు. ఇది కేవలం కోనార్కకే పరిమితం కాలేదు. మన భారతదేశంలో ఇలాంటి రహస్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. కేరళలోని పద్మనాభస్వామి ఆలయం, సముద్రంలో మునిగిపోయిన శ్రీకృష్ణుడి ద్వారకా నగరం, కాల గమనానికి సవాలు విసురుతున్న కైలాస పర్వతం, అలాగే నీటిపై తేలే ఇటుకలతో నిర్మించిన రామప దేవాలయం, భౌతిక శాస్త్ర నియమాలకు విరుద్ధంగా గాలి వీచే దిశకు వ్యతిరేకంగా ఎగిరే జెండా కలిగిన పూరీ జగన్నాథస్వామి ఆలయం. ఇవన్నీ గమనిస్తే వీటిలో ప్రతి ఒక్క ప్రదేశం దానికదే ఒక పెద్ద సైన్స్ ప్రాజెక్ట్ లాంటిది. ఉదాహరణకు పద్మనాభస్వామి ఆలయంలోని 6వ గది అంటే వాల్ట్ బి రహస్యం చూస్తే, ఆ తలుపులకు నాగబంధం వేయబడిందని, దాన్ని తెరిస్తే లోకానికి వినాశనం తప్పదని పురాతన శాపాలు, గాథలు ఒకవైపు వినిపిస్తాయి. కాని దానికి భిన్నంగా ఆధునిక వాస్తవికత ఏమిటంటే, ఆ తలుపుల వెనుక అపారమైన సంపద ఉందన్న ఉద్దేశ్యంతో న్యాయపరమైన మరియు పరిశోధనాత్మక చర్యలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఇది అటు నమ్మకానికి, ఇటు చట్టానికి మధ్య ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్. అసలు ఈ రహస్యాలు కాలక్రమేణా ఎలా పరిణామం చెందాయో గమనిస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. పురాతన కాలంలో శ్రీకృష్ణుడి ద్వారకానగరం సముద్రగర్భంలో కలిసిపోవడం ఒక పౌరాణిక ఘట్టంగా మొదలైతే, ఆ తర్వాత 20వ శతాబ్దంలో కైలాస పర్వతంపై చైనా చేసిన రహస్య ప్రయోగాలు ఎన్నో అనుమానాలకు దారితీశాయి.
ఇప్పుడు ఆధునిక కాలంలో శాటిలైట్ ఇమేజెస్ విశ్లేషణ ద్వారా కైలాస పర్వతం చుట్టూ కాలం వేగంగా కదులుతోందని, అక్కడే టైం ట్రావెల్ జరుగుతుందేమో అని సరికొత్త సిద్ధాంతాలొస్తున్నాయి. అంటే గతం నుండి వర్తమానం వరకు మన సాంకేతికత పెరిగే కొద్దీ ఈ రహస్యాల లోతు కూడా పెరుగుతూనే ఉంది. సో ఒకసారి ఆలోచిస్తే కోణార్ గర్భగుడిలోని ఇసుక వెనుక, పద్మనాభస్వామి ఆలయంలోని ఆ బలమైన తలుపుల వెనుక, మరియు విశాలమైన ఈ భారత ఉపఖండంలో ఇంకెన్ని వందల చారిత్రక సత్యాలు వెలుగు చూడకుండా భూమి పొరల్లో నిద్రపోతున్నాయో కదా. ప్రతి మూలలోనూ ఒక అద్భుతం బయటపడటానికి సిద్ధంగా ఉంది. ఈ మూలాల విశ్లేషణతో ఆ అంతుచిక్కని రహస్యాల సారాంశాన్ని, వాటి వెనక ఉన్న నిజాలను మన ఆలోచనలకే వదిలేద్దాం.